90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో అన్వర్ గారు, సో లా ఆఫ్ అట్రాక్షన్, అది కూడా ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ 2025 లో అడుగు పెట్టాము. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈసారి నేను ఇంతకుముందు చెప్పానండి, ఈసారి జరగబోయే బ్యాచ్ కూడా 18th బ్యాచ్ 1+8 9. ఇయర్ కూడా తీసుకుంటే 2025 2+0+2+5 టోటల్ 9. అంటే ఇది 2025 జరగబోయే February 18th లో ఈ బ్యాచ్ మనం స్టార్ట్, అది కూడా 18th బ్యాచ్. అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్లో విజువలైజేషన్ చాలా మందికి సరిగ్గా రాదు. విజువలైజేషన్ మన తెలుగులో ఊహాశక్తి అంటాం. అలా ఊహాశక్తి అంటే రావాలంటే మేధాశక్తి వాడాలి. ఊహాశక్తి పెరగాలి అంటే మేధాశక్తి కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎప్పుడైతే మీ మేధాశక్తి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా లేదో విజువలైజేషన్ అనేది సరిగ్గా రాదు. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఆ మేధాశక్తిని ఎలా పెంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలంటే మేధాశక్తి పెంచుకోవాలి. ఈరోజు ప్రపంచంలో జీనియస్లు అందరూ క్యూరియస్ అయ్యారండి. అండ్ వాళ్ళందరికీ కూడా మంచి మేధాశక్తి ఉంది కాబట్టి వాళ్ళంత డబ్బు సంపాదించుకున్నారు. సో ఇప్పుడు నేను కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ చెప్తాను. మీరు కానీ మీ ఇంట్లో చదివే పిల్లలు కానీ ఎవరైనా ఇంటెలిజెన్స్, చాలామంది అంటారు రే మట్టి బొర్ర అంటారు, రే బుర్ర వాడరా అని అంటుంటారు. మనల్ని కూడా చిన్నప్పుడు చాలామంది అని అంటారు ఎస్ సార్ అంటే. అయితే ఇంటెలిజెన్స్ ఎలా పెంచుకోవాలి? మన చిన్నప్పుడు ఎవరైనా చూడండి బాగా చదివాను, రే వాడు చాలా ఇంటెలిజెంట్ రా అనుకుంటుంటారు. అంటే ఈ ప్రపంచంలో ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ హైలీ, అంటే వాళ్ళు గుర్తించబడతారండి. ఇప్పుడు నేను టెక్నిక్ చెప్తాను. నెంబర్ 1, మైండ్ డైట్ ఫాలో అవ్వాలండి. జాగ్రత్తగా రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మైండ్ డైట్ ఈసారి జరగబోయే February 18th బ్యాచ్లో ఏ మైండ్ డైట్ తీసుకుంటే మన యొక్క ఇంటెలిజెన్స్ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానండి, ఓన్లీ ఇది ట్రైలర్ మాత్రమే. ఈ వీడియో యూట్యూబ్లో దొరికేదంతా మీకు ట్రైలర్, క్లాసెస్లో జరగబోయేదంతా కూడా సినిమా చూపిస్తాను అనమాట. అంటే ఏ సినిమా అంటే అది కూడా ఏ సినిమా అంటే మిలినియర్ సినిమా అనమాట. సో ఇప్పుడు నేను చెప్పేదంటే మైండ్ డైట్ తీసుకుంటే మనం ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ఇది జనరల్ పాయింట్. ఏది ఎలా తినాలి, ఏం తినాలనేది నేను క్లాసెస్ చెప్తాను. అంటే సింపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇక్కడ మైండ్ డైట్ అంటే ఏంటి, మంచి పుస్తకాలు చదవాలి, చాలా ఇంపార్టెంట్. ఈ పిక్చర్ మీరు బాగా చూస్తే మిలియనర్స్ అందరూ ఫాలో టెక్నిక్ ఇదేనండి. మన మొబైల్ ఎలా అయితే రీఛార్జ్ చేసుకుంటామో, మన బండి ఎలా అయితే పెట్రోల్ పోసి మనం ఛార్జ్ చేసుకుంటాం, అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, మైండ్కి రీఛార్జ్ పుస్తకం అనమాట. అందుకే నేను ఏమంటానంటే బుక్స్ గివ్స్ వింగ్స్. అంటే ఎగరడానికి బుక్స్ అనేవి వింగ్స్ లాగా పనిచేస్తాయి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఏ పుస్తకాలు మీరు చదివితే ఫాస్ట్గా ధనవంతులు అవుతారనేది నేను కొన్ని లిస్ట్ ఇస్తాను. అది దాని తర్వాత మంచి మ్యూజిక్ వినడం అనమాట. మ్యూజిక్ ఏం చేస్తుందంటే మనిషిని కామ్ చేస్తుందండి. మీ మైండ్ ఎప్పుడైనా డిస్టర్బ్గా ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నానండి, ప్రశాంతంగా రాత్రి నిద్రపోయే ముందు మ్యూజిక్ పెట్టుకుని ప్రశాంతంగా ఉంటే వైలెన్స్ ఉన్న వాళ్ళు కూడా సైలెన్స్ అయిపోతారు. వైలెన్స్లో ఉన్న మైండ్ కూడా సైలెన్స్ అవుతుంది అనమాట ఎప్పుడు మ్యూజిక్ పెట్టుకుంటే. ఇది మైండ్ డైట్ అంటారు. దాని తర్వాత పజిల్స్ సాల్వ్ చేయడం. మీరు ఎప్పుడైనా మైండ్ డిస్టర్బ్గా ఉంటే సింపుల్ అండి, పజిల్స్ తీసుకోండి. అప్పుడు ఏమవుద్దంటే, ఈ ప్రపంచంలో చాలా మందికి తెలియని సీక్రెట్ ఏంటంటే, మీరు ఏదైనా సాధించాలంటే లేజర్ ఫోకస్ చాలా అవసరం అండి. ఆ ఫోకస్ పెరగాలి అని అంటే నేను ఎక్కువగా ఏం చేస్తుంటాను, మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు ఏం చేస్తుంటానంటే పజిల్ సాల్వ్ చేస్తాను. ఎందుకంటే పజిల్ సాల్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో క్రియేటివిటీ పెరుగుతుంది అనమాట. చాలామంది సింపుల్గా లైట్ తీసుకుంటారండి. నేను మళ్ళీ చెప్తాను, జీవితంలో బ్రైట్ అవ్వాలంటే కొన్ని లైట్ తీసుకోకూడదు. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇలా నా దగ్గరికి వచ్చి 17th బ్యాచ్ అండి. సో మీరు చూడొచ్చు, నా దగ్గరికి వచ్చి చాలామంది సక్సెస్ అయ్యారు. చాలామంది ఇక్కడ ఒక విషయం క్లారిటీగా చెప్తాను. చాలామంది సార్ జాతకాన్ని నమ్మాలా, అదృష్టాన్ని నమ్మాలా, లేదా నాకు ఆల్రెడీ నా జాతకం సార్ ఆల్రెడీ ఈ సంవత్సరం ఏం కలిసి రాదట, లేదనుకుంటే ఇదంతా అని ఫిక్స్ అయిపోతారు అన్నమాట, భయపడుతుంటూ ఉంటారు. సో దేన్ని నమ్మాలి, ఎవరిని నమ్మాలి అని నేను క్లాసెస్లో క్లియర్గా చెప్తుంటాను, ఒక క్లారిటీ ఇస్తాను అనమాట. సో అలా 17th బ్యాచ్కి వచ్చండి. జాబ్ చేసిన పల్గుండ్రా గారు అని చెప్పేసి ఇక్కడ తీసుకుంటే అతని శాలరీ ఇంక్రీజ్ 48,000. ఐ గాట్ ఎ ప్రమోషన్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్. కొన్ని సంవత్సరాల బట్టి రాని ప్రమోషన్స్. సో నా క్లాసెస్కి వచ్చినది ఏ ఎమోషన్ పడితే ప్రమోషన్ వస్తుందని చెప్తాను. యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలనేది నా మెయిన్ కాన్సెప్ట్ అండి. సో ఇలా నా దగ్గరికి వచ్చి చాలా మంది మిరాకిల్స్ చేస్తున్నారు. మీకు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రిజల్ట్ చూపిస్తానండి. ప్రతి వీడియోలో మీకు రిజల్ట్ చూపిస్తాను. నా దగ్గరికి వస్తే మీకు కూడా రిజల్ట్ పక్కాగా ఉంటుంది. సో ఇంకా తీసుకుంటే అండి, మనం ఇంకోటి క్యూరియాసిటీ మజిల్ పెంచుకోవాలన్నమాట. చాలామంది ఎలా అయిపోతున్నారంటే, రోజు రెగ్యులర్గా చాలామంది పుస్తకాలు కొంటారు కానీ చదవరు. జాగ్రత్త. మీకు ఇది వింటున్నప్పుడు నా కోసమే చెప్తున్నట్టు మీకు అనిపిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత కొన్ని వందల పుస్తకాల ఇన్ఫర్మేషన్ సింపుల్గా మీకు విషయం చెప్తాను. మనకి ఇప్పుడు పెన్ డ్రైవ్ ఎలా ఉందండి, పెన్ డ్రైవ్ అంటే ఇన్ని సాంగ్స్ జస్ట్ చిన్న పెన్ డ్రైవ్లో పెట్టి ఇచ్చేస్తారు కదా. అలాగే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఏం చేసింది, వందల పుస్తకాల ఇన్ఫర్మేషన్ జస్ట్ మీకు నా క్లాస్కి వచ్చిన తర్వాత 2 weeks పెట్టి ఇచ్చేస్తాను అనమాట. ఒక చిప్ లాగా ఇచ్చేస్తాను. క్యూరియాసిటీ మజిల్ని నేను పెంచుతాను అనమాట. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత అందరూ ఎలా అయిపోయారంటే, కాన్ఫిడెన్స్ పెరిగింది,
ఏదైనా సాధించగలను పెరిగింది. అంటే కింద పడిపోయిన వాళ్ళు కూడా చాలా అసలు మీ క్లాస్ ఉంటే సూపర్ సార్. ఈ మీకు ఫస్ట్ టైం నా వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది ఏదో చాలా ఎక్కువ చెప్తున్నాను మీకు అనిపిస్తుంది. రండి, నేను చెప్పింది చాలా తక్కువ అని మీకు అర్థం అవుతుంది. నేనేం చేస్తాను అంటే క్యూరియాసిటీ మజిల్ పెంచుతానండి నా క్లాసెస్కి వచ్చిన తర్వాత. అది అప్పుడు ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది. దాని తర్వాత మీలో మేధాశక్తి పెరగాలంటే రోజుకి 14 నిమిషాలు, ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి, 14 నిమిషాలు సైలెన్స్లో ఉండాలి మస్ట్గా. ఎందుకు 14 నిమిషాలు? రోజుకి 1440 నిమిషాలు. ఎంతండి? రోజుకి 1440 నిమిషాలు. అందులో నేను అడుగుతుంది 1%. అంటే మనకు దేవుడు 1440 నిమిషాలు ఇచ్చాడు రోజుకి. అందులో 1% అంటే 14 నిమిషాలు సైలెన్స్లో ఉంటే మీకేమవుతుందంటే యూ విల్ గెట్ సొల్యూషన్. అంటే ఎటు వెళ్ళాలి, ఎటుపక్క వెళ్ళాలి, ఏం చేయాలని ఒక క్లారిటీ వస్తుంది. 14 నిమిషాలు నా క్లాసెస్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంటే మెడిటేషన్ అసలు ఎలా చేయాలి. చాలామంది మెడిటేషన్లో కూర్చుంటారు, కానీ సార్ మేము మెడిటేషన్ చేస్తున్నాము కానీ మైండ్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాయి, నెగిటివ్ ఆలోచనలు పెరిగిపోతున్నాయి, దానివల్ల ఏమైనా పూర్తిగా ఆపేస్తారు. మెడిటేషన్ చేయడం కూడా ఒక ఆర్ట్ అండి. నేను అందుకే ఏం చేస్తున్నానంటే నా క్లాసెస్లో ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్ నేర్పను. ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్ అంటే మెడిటేషన్ ఎలా చేయాలి. ఒకప్పుడు నేను ఎలా ఉండేదంటే నా బుర్ర పేలిపోద్దేమో అని అనిపించిందండి ఒకప్పుడు నాకు. ఎందుకంటే అన్ని ఆలోచనలు అనమాట, నిద్ర పట్టేది కాదు అసలు, విపరీతమైన ఆలోచన. అంటే ఎలా ఉండేదంటే పడుకుంటే నిద్ర పడదు, ఏం చేసి నిద్ర పడ ఆలోచన నాకు అనిపించింది అనమాట. ప్రపంచంలో నా అంత ఆలోచన ఎవరు చేయరేమో అనిపించిందండి. అంత భయంకరంగా ఉండిపోయింది అనమాట. అంటే నేను అనుకున్నాను నేనే ఎలా ఆలోచిస్తానా లేదా అందరూ అలా ఆలోచిస్తారా అని ఒక ఓవర్ థింకింగ్లో ఉండేవాను అనమాట. అందుకే నేను చెప్తాను, టూ మచ్ అనాలిసిస్ గివ్స్ పారాలిసిస్. దయచేసి ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నా క్లాసెస్కి రండి, ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్ నేర్పను. ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్ ఇప్పుడంతా కూడా మీరు రవిశంకర్ గారు అందరూ చూడండి, లివింగ్ నేర్పట్లే, ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇలాంటివన్నీ నేర్పిస్తున్నారు. సో మనకు భగవంతుడు ఇచ్చిన బ్రెయిన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. దాన్ని వాడాలి అంటే సైలెన్స్లో ఉండాలి కంపల్సరీగా. అది జనాలు ఎవరు చేయట్లే, అంతా మర్చిపోయారు, అందరూ బిజీ. సో అప్పుడు లైఫ్ గజి అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చెప్తానంటే ఇందులో ఎలా ఉండాలి, దీనివల్ల గ్రోత్ ఎలా ఉంటుంది, మైండ్ఫుల్నెస్ ఎలాగా అంటే ఒక్క మెడిటేషన్తోనే మనల్ని మనం ఎలా హీల్ చేసుకోవాలని కూడా చెప్తానండి. దాని తర్వాత ఇంకా తీసుకుంటే థింక్ బ్యాక్వర్డ్స్. మనలో మేధాశక్తి పెరగాలంటే ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి సో ఏం చేయాలంటే నా లైఫ్లో జరిగిన సక్సెస్ ఏంటి, అసలు నేను ఎంతవరకు ఏం సక్సెస్ తీసుకున్నాను, ఒకప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అని మనం అనుకుంటే అండి లైఫ్లో అసలు ఏం అచీవ్ చేశాను అని అనుకుంటే అప్పుడు మనలో ఆటోమేటిక్ మేధాశక్తి పెరుగుతుంది అనమాట. సో దాని తర్వాత ఇంకా తీసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. కింద కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి LTD. మేధాశక్తి పెరగాలంటే LTD ఇది కానీ మీరు ఫాలో అయితే కింద కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి, ఐ విల్ ఫాలో LTD. ఎల్ అంటే చెప్తున్నానండి లెర్న్, నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత టీచ్ చేయాలి. నేనేం చేస్తుంటాను, నేను ఇక్కడ నుంచి కోచెస్ దగ్గర నుంచి నేర్చుకుంటాను, మార్నింగ్ క్లాసెస్లో టీచ్ చేస్తుంటాను. అది మళ్ళీ డూప్లికేట్ అంటే నా లైఫ్లో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాను నేను. ఎగ్జాక్ట్లీ. సో లెర్న్ నేర్చుకోవాలి, టీచ్ చేయాలి, డూప్లికేట్ మళ్ళీ మనం కూడా ఫాలో అవ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఈ 2 పనులు చేస్తారు, నేర్చుకుంటారు, చెప్పేస్తుంటారు, కానీ వాళ్ళు మాత్రం ఫాలో అవ్వరు. ఒకప్పుడు నేను చేసిన తప్పదే. నాకు సక్సెస్ అందరికీ వచ్చేది, ఒకప్పుడు నాకు అంత ఎక్కువ రాలేదంటే నేను డూప్లికేట్ చేసేవాడిని కాదు. ఎప్పుడైతే నా లైఫ్లో గత కొన్ని సంవత్సరాలు బట్టి డూప్లికేట్ చేయడం మొదలు పెట్టానో అప్పుడు నాకు అసలు మామూలుగా కాదండి పవర్ వచ్చిందేమంటే, ఓ ఈ టెక్నిక్ ఎంత పవర్ ఉందా, ఇది ఎంత పవర్ఫుల్లా అని చెప్పేసి. అందుకే చెప్తున్నానండి LTD ఎవరైతే చేస్తారో వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు, సక్సెస్ తీసుకుంటారు. L అంటే లెర్న్, T అంటే టీచ్, D అంటే డూప్లికేట్. అది మనం డూప్లికేట్ చేసుకోవాలి. దాని తర్వాత అండి ఛాలెంజ్ కంఫర్ట్ జోన్. అంటే కంఫర్ట్ జోన్ నుంచి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. దీనికి నా క్లాసెస్లో వీడియోస్ చూపిస్తాను. కంఫర్ట్ జోన్స్ తర్వాత ఏమేమి జోన్స్ ఉంటాయి, ఏ జోన్ తర్వాత ఏమేమి జోన్స్, ఒక లేయర్స్ ఉంటాయండి, సక్సెస్ లేయర్స్ అంటారు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత కొన్ని సక్సెస్ లేయర్స్ మీకు పరిచయం చేస్తాను అనమాట. చాలామంది ఇక్కడ కంఫర్ట్ జోన్ రిలాక్స్ అంటారు, ఇంతకు ముందు కూడా చెప్పండి. రిలాక్స్ అయితే లైఫ్ క్లైమాక్స్. అసలు ఎప్పుడు రిలాక్స్ అవ్వద్దండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ లైఫ్లో రిలాక్సే అవ్వద్దు. ఎందుకంటే ఒకనొక టైం వస్తుంది రిలాక్స్ అవ్వడానికి. ఎప్పుడంటే అది మన శ్మశానంలోకి వెళ్ళిపోయినప్పుడు. అప్పుడు ఇంక ఫుల్ రిలాక్సే, ఇంకేం చేయాలని బయటికి రాలేమంతా, మొత్తం కప్పేస్తారు. అందువల్ల చెప్తున్నానండి, రిలాక్స్ అయ్యే టైం దేవుడు ఇస్తాడు, అంతవరకు మీరు రిలాక్స్ అవ్వద్దు అనేసి అంతే. అంతవరకు వర్క్ అని కష్టపడండి. దాని తర్వాత లక్ వస్తుందండి, అంతే అనమాట. దాని తర్వాత ఇంకా తీసుకుంటే ప్రాక్టీస్ డైలీ రీకాల్ ఎట్ నైట్. రాత్రిపూట పడుకోయే ముందు ఏం చేయాలి, ఇది మాత్రం దయచేసి మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా చేయండి. రాత్రిపూట నిద్రపోయే ముందు మీరు ఒక డైరీ తీసుకుని అసలు నేను ఏం నేర్చుకున్నాను, లాస్ట్ ఇయర్ ఏం నేర్చుకున్నాను, ఒక డైరీ రాయండి. లాస్ట్ ఇయర్ మీరు ఏం నేర్చుకున్నారు అసలు. అంటే ఇందులో 2 ఉంటాయి, నేర్చుకోవడం మళ్ళీ ఉంటాయండి, పాజిటివ్స్ నెగిటివ్స్. అంటే ఇది నాకు పాజిటివ్ నేర్చుకున్నాను, లేదా ఇలా ఉండకూడదని నేర్చుకున్నాను, ఇలా ఉండాలని నేర్చుకున్నాను. ఎప్పుడైతే రాస్తామో అది
మళ్ళీ మనం రీకాల్ అవుతుంటాయి అనమాట. ఓకే ఇది ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని తప్పులు మీరు రీకాల్ చేసుకుంటే అంటే ఇంటెలిజెంట్ పీపుల్ అందరూ చేస్తారు. ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఆల్వా ఎడిసన్ అందరూ ఏం చేశారంటే డైరీ రాసి ఓకే ఇప్పుడు నేను సైంటిస్ట్గా వర్క్ చేశానండి, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను, డాక్టర్ రెడ్డిస్ బ్యాంగ్లూర్ బయోకాన్. మాకేం చేస్తారంటే ప్రతిదీ ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు రాస్తాం. అక్కడ మేము SOP అంటారు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటారు అనమాట. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే ఓకే రాలేదు ఇలా చేయడం వల్ల రాలేదు అని రాస్తే నెక్స్ట్ ఎవరైతే మనకి షిఫ్ట్కి వస్తారో ఓకే ఆల్రెడీ నా ప్రీవియస్ వాళ్ళు ఇలా చేశారు నేను ఇలా చేయకూడదు అని వాళ్ళు దాన్ని ఫాలో అవ్వరు. దానివల్ల టైం సేవ్ అవుతుంది అనమాట. సో మీరు కూడా ఏం చేయాలంటే లాస్ట్ ఇయర్ ఏం తప్పులు చేశారు, చాలా మంది తప్పులు ఏంటి, అప్పులు ఇస్తుంటారు, అతి మంచితనంగా ఉంటారు, ఇవన్నీ నేను కూడా రాసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేయను, రూల్ పెట్టుకున్నాను, నేను ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు, ఇది రూల్ పెట్టుకున్నాను అనమాట. అది నేను అంటే చాలా మంది అంటే అన్నోయింగ్లీ చేసే మిస్టేక్ అనమాట. ఇలాంటివన్నీ రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో స్ట్రాంగ్ ఫీడ్ అయిపోద్ది అనమాట, ప్రోగ్రామింగ్ అయిపోద్ది. అందుకే చెప్తాను అనమాట, మీ తలరాతను మార్చాలంటే చేతి రాత స్టార్ట్ చేయాలి కంపల్సరీగా. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటేనండి, కనెక్ట్ విత్ డైవర్స్ మైండ్స్, సిమిలర్ మైండ్స్తో ఉండకండి. అంటే మీరు ఏం చేసినా ఓకే యు ఆర్ ఓకే నువ్వు చెప్పి అంటే మనకి ఇంకేం చెప్పేవాళ్ళు. ఫర్ ఇక్కడ చూస్తే ఈ పిక్లో చూస్తే డైవర్స్ మైండ్ అంటే ఏంటంటే మీతో వర్క్ చేసేవాళ్ళు కానీ మీతో ఉన్నవాళ్ళు కానీ మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలి. అంతేగాని మీరు ఏం చెప్పినా ఓకే నువ్వు చెప్పింది నువ్వు ఎలా చెప్తా అనే కాకుండా సో మీకు సేమ్ సిమిలర్ ఐడియాలజీ కానీ లేదా ఇంకొంచెం డిఫరెంట్గా బాగా చేసేవాళ్ళు మనతో పాటు ఉంటే మనం ఎదుగుతాము. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని డైవర్స్ మైండ్ అంటారు. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకన్నా లో ప్రొఫైల్స్ వస్తే వర్క్ చేస్తుంటారు, దానివల్ల మీరు ఎప్పటికీ గ్రో అవ్వరు. మీకన్నా హై ప్రొఫైల్స్ వస్తే మీరు వర్క్ చేయండి, కనెక్టివిటీ అవ్వండి, ఆటోమేటిక్ మనం పైకి వెళ్ళిపోతామండి. సో అండ్ ఇంకా మీరు చెప్పంటే మెడిటేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో ప్రతి 100 మందిలో 90 మంది మెడిటేషన్ చేయట్లేదు అసలు అందరూ కూడా. సో దానివల్ల ఏమవుతుందంటే నేను చాలామందిని అడుగుతాను, లైఫ్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే డబ్బు, సక్సెస్, ఆరోగ్యం అంటారు. అదేది కాదు, గుర్తుపెట్టుకోండి మానసిక ప్రశాంతత. అది నా క్లాసెస్కి వచ్చిన మీకు 100% వస్తుంది, 100% అండి. అది నేను మెడిటేషన్ ద్వారా ఎలా అచీవ్ చేయాలని క్లాసెస్లో చెప్తాను. నాకు అది బాగా నచ్చింది అంటే మెడిటేషన్ అనేది ఒకటి బాగా నచ్చింది ఎంటైర్. అండ్ దాంతోపాటు లర్న్ టీచ్ డూప్లికేట్ అనేది ఉంది చూసారా, అవును LTD. బట్ రియలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది ఈసారి? ఎస్, జాగ్రత్తగా ఉండండి. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ ఎప్పుడని. మీరు నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే February 18th బ్యాచ్ జరుగుతుందండి. చాలా మంది ఎక్కడని అడుగుతున్నారు, కొంచెం దయచేసి జాగ్రత్తగా ఉండండి. దీన్ని ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, నా టీం మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తారు. అండ్ ఎక్కడ జరుగుతుందంటే ఆన్లైన్లో జరుగుతుందండి. సో జూమ్ మీ అందరికి తెలిసి ఇప్పుడు ప్రపంచం అంతా జూమ్లో ఉన్నారు. సో జూమ్లో ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7 అన్ని క్లాసెస్ ఉంటాయి. ఈసారి జరగబోయే February 18th బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. ఇప్పటిదాకా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఈ ఒక్క బ్యాచ్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ లైఫ్ సెటిల్ అయిపోవడం గ్యారంటీ. మీకు లైఫ్లో క్లారిటీ లేదా సార్, దేన్ని నమ్మాలి, నా లైఫ్ ఆల్రెడీ చాలా కష్టాలు పడ్డాను, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా రకరకాల కన్ఫ్యూజన్ వచ్చిన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇస్తానండి. జస్ట్ ఓన్లీ February 18th డేట్ రాసుకోండి. 1+8=9 యూనివర్సల్ నెంబర్. ఆ రోజు మీరు కెరియర్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో దానికి నేను గ్యారంటీ. February 18th జరగబోయే బ్యాచ్ కూడా 18th బ్యాచ్. ఆ బ్యాచ్ పేరు కూడా మిలీనియర్ వైబ్స్. మళ్ళీ చెప్తున్నానండి, మిలీనియర్ వైబ్స్. నేను రీసెంట్గా ఒక పుస్తకం చదివాను, అంటే మన వైబ్స్ బట్టే మన లైఫ్ అనేది ఉంటుంది. ఏ వైబ్స్ మీరు మైండ్లో క్రియేట్ చేస్తే మీ లైఫ్లో అద్భుతాలు క్రియేట్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నానండి, ఇఫ్ యు ఆర్ క్యూరియస్గా ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యాక్షన్ మేక్స్ మిలినియర్స్. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్. 18th బ్యాచ్, అది కూడా మిలీనియర్ వైబ్స్ బ్యాచ్. నేమ్కి తగ్గట్టు అదేదో అష్టైశ్వర్యాలకు వచ్చేటువంటి యూనివర్సల్ నెంబర్ లాగా ఉంది. అవును. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.